ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలో ఉన్న బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం 453 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్లో ప్రయాణికుల సీట్ల ఫిట్టింగ్లో లోపాలు ఉన్నాయని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ FAA వెల్లడించింది. ఈ క్రమంలోనే లోపాలను దృష్టిలో ఉంచుకొని సంబంధిత విమానాలను వెంటనే తనిఖీ చేసి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని ప్రతిపాదించింది. ఈ ఆదేశాలు బోయింగ్ 737 మ్యాక్స్ 8, మ్యాక్స్ 9, మ్యాక్స్ 8200 మోడళ్లకు వర్తిస్తాయని తెలిపింది. 2025 డిసెంబర్ 10న విడుదలైన బోయింగ్ ప్రత్యేక సాంకేతిక నివేదికను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు FAA వెల్లడించింది. దీనిపై సెప్టెంబర్ 10 వరకు అభిప్రాయాలు స్వీకరిస్తామని తెలిపింది. మరోవైపు ఈ అంశంపై బోయింగ్ సంస్థ ప్రతినిధులు స్పందించారు. సీట్ల అమరికలో ఉన్న లోపాలను గతేడాదే గుర్తించి వాటి సవరణకు అవసరమైన సూచనలు సంబంధిత సంస్థలకు జారీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఈ మార్గదర్శకాలను తప్పనిసరి చట్టబద్ధ ఆదేశాలుగా అమలు చేయాలన్న నిర్ణయానికి తాము కూడా పూర్తి మద్దతు ఇస్తున్నామని బోయింగ్ ప్రతినిధులు వెల్లడించారు. అయితే సీటు వెనుక భాగాన్ని ట్రాక్కు సరిగ్గా అమర్చకపోతే తీవ్రమైన గాలివాన, కుదుపులు లేదా అత్యవసర ల్యాండింగ్ సమయంలో సీట్లు ట్రాక్ల నుంచి విడిపోయే ప్రమాదం ఉందని FAA నివేదిక వెల్లడించింది. అలాంటి సందర్భాల్లో ప్రయాణికులు, విమాన సిబ్బందికి గాయాలయ్యే అవకాశం పెరుగుతుందని తెలిపింది. అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల్లో విమానం నుంచి బయటకు వెళ్లే మార్గానికి సీట్లు అడ్డుగా మారి ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా మూసుకుపోయే ప్రమాదం ఉంటుందని తెలిపింది. అందుకే ఈ లోపాలను అత్యంత ప్రాధాన్యంగా పరిగణిస్తున్నట్లు FAA స్పష్టం చేసింది. కాగా అహ్మదాబాద్లో విమానం కూలిపోయిన ఘటనతో బోయింగ్ సంస్థ విమానాల పనితీరుపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. ఇటీవలి కాలంలో విమానాల్లో సాంకేతిక లోపాల నుంచి తలుపులు ఊడిపోవడం వంటి నిర్మాణ లోపాల దాకా వరుస ఘటనలు ఆ విమానాల భద్రతా ప్రమాణాలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఆ ఘటనలతో అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ బోయింగ్ విమానాల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.